సంతోషం ఉంటుంది. వాళ్ళు పోయారు వాళ్ళే రావాలి, వీళ్ళు పోయారు వీళ్ళే రావాలి, అదే మాట్లాడాలి, నేను మాట్లాడను అని చెప్పేసి అంటే ఇంకొకడెవడో వచ్చి మాట్లాడతాడు మెల్లగా. చాలా కష్టపడుతున్నావు అబ్బా నువ్వు, అసలు ఎట్లా కాపురం చేసావు, వాంతో ఎట్ట కన్నావో పిల్లలు నాకు అర్థం కావడంలే, ఇంత మంచిదానికి నాకుంటే అపవాది పుట్టిస్తాడు. భార్య భర్త దగ్గరే ఉండాలి, భర్త భార్య దగ్గరే ఉండాలి. నేను బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు మాకు చెప్పిన మాట, పోట్లాటైనా కొట్లాటైనా రాత్రి కంచం మంచం చేరేసరికి అయిపోవాలంట. ప్లేట్లు అన్నం ఇట్లా పెడతా అంటే నాకు వద్దుకో, ఎవరు తింటారు? కుక్కలు తింటాయి, పందులు తింటాయి. మరి మీరేం చేస్తారు? ప్లేట్ అన్నమే కానీ సమాధాన పడలేని వాళ్ళు మంచం ఎక్కిన తర్వాత ఈ పక్క నువ్వు, ఆ పక్క ఈప, మధ్యలో వచ్చి సాతాను గారు పడుకుంటాడు ఎల్లెలకలా పడుకొని, ఇదే నాకు కావాల్సింది, ఇదే నాకు కావాల్సిందని. ఒక టైం వచ్చిన తర్వాత ఎంత కష్టపడతా ఉంటే నన్ను గుర్తించలేదా అని ఆయప్ప అంటాడు, మరి నేను కష్టపడ్డా లేదా అని ఏమంటాది, బ్యాగ్ సర్దుకొని పోతుంది. ఇప్పుడు మనవాడు కూడా సర్దుకొని అడిగిపోవాలంగా. అందుకే భార్యాభర్తలు గొడవలు వస్తాయి, తెగిపోయిందాక లాక్కోకూడదు. ఇంకా ఎవరెవరు మధ్యలో దూరి అయిందేదో అయింది, రండి కూర్చోండి మాట్లాడుకుందాం, మర్యాదగా కాపురం చేసుకోండి. సరే నేను ఒక మాట అంటాను, ఈరోజు పోట్లాడుకున్నారు, ఇప్పుడు నేను చెప్తే మీరు కలుసుకోరు. ఎప్పుడు కలుసుకోరా? ఎప్పుడు కలుసుకోరా? ఎప్పుడో ఒకసారి కలుసుకుంటా, 6 నెలలకో సంవత్సరానికో కలుసుకుంటారా? కలుసుకున్న పొద్దు మటన్ బిర్యానీ తెచ్చుకొని తిని హ్యాపీగా ఓ మై డియర్ వైఫ్ అని ఒకరినొకరు కలుసుకుంటారా? అదేదో ఇప్పుడే కలుసుకోరా గాడిదే అంటాను నేను, అంతే. ఇక పూర్తిగా ఇంతటితో కొలాప్స్ అంటే వేరే విషయం. ఒక 6 నెలలకో సంవత్సరానికో కలుసుకుంటారు. ఈ 6 నెలలు ఎందుకు మీ ఆనందాన్ని దూరం చేసుకుంటారు? హ్యాపీగా కలిసిపోతే బాగుండలే. మొన్నటిదిన కడపలో ఉన్నటువంటి నాకు తెలిసిన ఒక పోలీస్ ఆయన అంటున్నాడు, ఫ్యామిలీ కోర్టుకు వచ్చిన విడాకుల కేసులన్నీ కూడా ఉద్రేకముతో లేని, నాకు వాడే కావాలి వాడే కావాలి వాడే అని పోయి వాడే తంతనడు వాడే తంతనడు వాడే తంతనడు వడేస్తంతనడు వడేస్తంతనడు అని చెప్పి వెనక్కి వస్తారంట. వచ్చిన తర్వాత పోయి విడాకులు వేసుకొని ప్రతి విడాకుల కోసం 2-3 నెలలు పెళ్ళైన వాళ్ళేనంట కడప ఫ్యామిలీ కోర్టులో. ఇవి అంటుంటే నేను కోర్టులలో ఎన్ని కేసులు పెండింగ్ ఉన్నాయని చెప్పేసి చూస్తే గూగుల్ తల్లిని అడిగితే ఆ తల్లి మంచిగా చెప్పా, మన భారతదేశంలో 5 కోట్ల కేసులు పెండింగ్ లో ఉన్నాయంట. 5 కోట్ల పైబడిన కేసులు. ఇవన్నీ వాయిదాలేసి వివరించినా ఈ కేసులన్నీ తీరాలి అని అంటే 5 కోట్ల కేసులు తీరాలంటే 13 ఏళ్ళు కావాలంట. ఎవరు బతుకుంటారు ఇప్పుడు? ఇంకా సంసోను సంసారం ఏమైనా ఆకిపోయింది, ఏమో నాకు తెలియదుగా, మీకన్నీ తెలుసు బాగా. ఇప్పుడు ఈ బుద్ధి సంసోను గురించి మాట్లాడదాం. ఇప్పుడు ఈమె లాలించి 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 ఫిలిస్తీన్ల చెంతగా అప్పగిచ్చింది. ఇప్పుడు బుద్ధిన్నోడైతే మరలా 2వసారి ఢిల్లీలో కూడా ఇదే చేస్తాంది. నీ బలం ఎక్కడుందో చెప్పు, నీ బలం ఎక్కడుందో చెప్పు, అబ్బా నువ్వెంత బలవంతుడు, నువ్వు వీరుడివే పూరుడివే అంటే మన వాడు తెగ మురిసిపోయా. మా సహోదరులు అయితే ఆడోళ్ళు మెచ్చుకున్నారనుకోండి, భూమి మీద ఎవరు నడవడుగా, అంత గాల్లోనే పైన నడిచి పై అంతా పగలించుకుంటారు అంతే. అందుకే నేను అడిగిన ఒక సందర్భంలో ఊర్లో వాక్యం చెప్పాను, ఆడోళ్ళు ఎంత మహాఘనులంటే మగోని నిద్రపుచ్చగలరు, నిద్ర లేకుండా కూడా చేయగలరు. ముందు ఏం చేస్తారు, తొడ మీద పడుకోబెట్టి మీ నాయన పండుకున్నాడు ఇంట్లో అల్లరి చేయగాకు అంటదమ్మ. ఏమన్నారు, రాత్రి అంతా డ్యూటీ చేసి వచ్చినాడు పడుకునేదంట. ఇప్పుడు వీడు సైలెంట్గా పక్కకి వెళ్ళి ఫోన్ చూసుకుని ఏదో నిద్రపోనిలే అనుకుంటాడు. ఏమే ఏసీ వాకిలేసి పడుకోయా పడుకో అంటుంది.
అంటది. ఇప్పుడు ఈమెకు నచ్చలేదనుకో, రుస రుస పస పస ఇంట్లో అద్దడ అబ్బడ అబ్బడ వేస్తాంటే ఈ ఎప్పకు వారం నుంచి లేని నిద్ర ఉన్నా సరే నిద్ర రాదుగా. ఏమంటారు బిడ్డలకి సత్యా గుర్రంగా. అప్పుడు ఏసి వేసిన కొడుకొచ్చి వాకిలేసిన నాయనకు నిద్ర రాదు. అమ్మా మీరు మహాగురువులు, నిద్రపుచ్చగలరు, నిద్ర లేకుండా చేయగలరు. చీర నచ్చలేదనుకో నీ ఆయప్పకు రాత్రి నిద్ర రాదంగా. నీవొక బతుక ఏ పొద్దున్న చీర కొనింటే కదూ అని అంటాడంటే, సరేలే పొద్దున పోదాంలే షాప్కి అని అన్నాడు అనుకో. పొద్దున పోతావు షాపుకు, రాత్రి అంతా గొనిగి 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 అలిసిపోయి నిద్రపోతుంది. ఆయన మాత్రం ఎప్పుడు తెల్లవారుతుంది చీర తెచ్చారు నిలకొంటాడు. సత్య గొర్రె. కొంతమంది గొర్రె బిడ్డలు ఉంటారు. సరేలేండి, వద్దాం. మొదటి విషయము దేవుని తర్వాత చెప్పండి, మనం ఎక్కువగా ప్రేమించాల్సింది, సరే కృతజ్ఞత కలిగి ఉండాల్సింది ఎవరికి? తల్లిదండ్రులు. రెండవ విషయానికి వద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 17వ వచనం చదువు. మీ పైన నాయకులుగా ఉన్నవారు, మీ పైన నాయకులుగా ఉన్నవారు ఒప్పచెప్పవలసిన వారి ఒప్పచెప్పవలసిన వారి వలె ఆత్మలను కాయచున్నారు. మీ ఆత్మలను కాయచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. చాలు పురుగుల. నేను చాలా విషయాలు వెతికాను. రెండవది, తల్లిదండ్రులు మనకు జన్మనిస్తారు. తలలో పని వినండి. తల్లిదండ్రులు మనకేమిస్తారు? జన్మనిస్తారు. కృతజ్ఞత. రెండవది, దేవుని సేవకులు పునర్జన్మ సంబంధమైన స్నానం అని రాయబడిన బైబిల్ గ్రంథంలో ఒక ఆత్మను రక్షించి నిత్య జీవానికి వారసత్వము కావడానికి పౌరులుగా లేకపోతే సంఘపు బిడ్డలను తయారు చేస్తారు దైవ సేవకులు. జోబులు నింపుకునేవాడు కాదు సేవకుడు, జీతం కోసం చేసేవాడు కాదు, జీవితాలు కట్టువాడు. అందుకే దైవ సేవకుల ఎడల కృతజ్ఞత ఉండాలి. మీకు మాకు ఏం సంబంధాలు ఉన్నాయి చెప్పండి? ఎక్కడో పుట్టారు మీరంతా, ఎక్కడో పెరిగారు మీరు, నేను, మనమంతా ఎక్కడో పుట్టాము, ఎక్కడో పెరిగాం. కానీ ఇక్కడ కలిసిన తర్వాత ఒకరికొరకొకరు ప్రార్థన చేసుకుంటున్నాం. అందరము ప్రభువుని మెచ్చేటట్టుగా ఉండాలని మీరు కోప్పడినా సరే బుద్ధి మాటలు మేము నేర్పుతున్నాం. మీరు అనొచ్చు, మాకు తెలీదా బుద్ధి మాటలు అని. బుద్ధి మాటలు మీకు తెలియవనేది 100% నిజం. ఎందుకంటే మీకు తెలిసిన బుద్ధి లోక బుద్ధి. అందుకే బైబిల్ గ్రంథంలో 3 రకాల జ్ఞానాలు ఉన్నాయి. మానవ జ్ఞానం, దయ్యముల జ్ఞానం, దేవుని జ్ఞానం. దేవుని జ్ఞానం నిన్ను అంచెలంచెలుగా పైకి తీసుకెళ్తుంది. లోకములో ఉన్న జ్ఞానం నిన్ను కృంగి చేస్తుంది. దయ్యాల జ్ఞానం భేదాన్ని సృష్టిస్తుంది, మిత్ర భేదాన్ని సృష్టిస్తుంది. కానీ దేవుని జ్ఞానం వినయాన్ని, విధేయతను, సమాజంలో గౌరవ మర్యాదలను తీసుకొస్తుంది. అసలు నన్ను అడిగితే ఎందుకంటే సేవకులకు వాళ్ళకేదో మేము 10వ 100వ కానుకేస్తున్నాం, వాళ్ళకేంటి మేము కృతజ్ఞత? సేవకులు అంటే అందరూ సేవకులు కాదు, వారి పనిని బట్టి సేవకుడు ఏం చేస్తున్నాడు. అవును, మీకు పోయిన వారంలో యవనస్తులకు మీకు చెప్పాను. ఒకడు నన్ను బండి కొన్నాను, ప్రేయర్ చేద్దానంటేనే అది ఇట్లుంది అనమాట, బండి ఏడు పెట్టుకొని తోలాదా. మరి అట్లాంటి బండ్లలో సేవకుడే తిరిగితే ఆలోచన చేయండి. వడ్డీ వ్యాపారాలతో వాళ్ళ నోరు వీళ్ళ నోరు వద్దు, మనకొద్దు అని చెప్పాం. ఇప్పుడు సేవకుడు వడ్డీ వ్యాపారాలు తిప్పితే, అమ్మ పిల్లలండి ఎవరింటికి ప్రార్థనకు వద్దు అని అన్నాం, అమ్మాయిల దగ్గర లేకపోతే ఏదో విధవాళ్ళ ఇళ్లలో కూర్చొని సారేకాలాడితే. అందుకే బైబిల్ అంటుంది, మీకు బుద్ధి చెప్పే వారిని చూడండి, మీరు వారి పనిని గమనించండి, వారి వ్యక్తిత్వాన్ని గమనించండి, వారు ఎవరి దగ్గర ఎలాగున్నారో గమనించండి.
వారు మీకు బుద్ధి చెబుతున్నారు కాబట్టి మీరు మీ యోగక్షేమము కోరి బుద్ధి చెప్పి మీ పైన నాయకులుగా ఉన్నారు కాబట్టి మీకు ప్రయోజనం కలగాలంటే వారి మాట విని వారికి కృతజ్ఞత చూపండి చాలు. అంతే ప్రియులారా. కానీ ఈరోజు ఏంది, వాడేంది వారి బతుకేంది, సేవకుడేంది వారి బతు, ఇవే. అయితే ఒకటి ప్రియులారా, ఎవరి బ్రతుకోలకు ఉంటుంది, ఎవరి వ్యక్తిత్వం వాళ్ళకు ఉంటుంది, అది నేను చెప్పను. కానీ దేవునికి భిన్నంగా మనం ఏమైనా ఉన్నామా? మనం ఉన్నప్పుడే. అందుకే నేను ప్రారంభంలోనే చెప్పాను ఒక మాట, పశ్చాత్తాపం కృతజ్ఞత ఉన్నవాడు ఎప్పుడైనా దీవించబడతాడు. ఒక మాట చెప్పినప్పుడు అరే నాలో ఈ తప్పు ఉంటేనే కదా నాకు చెప్పాడు అని పశ్చాత్తాపపడితే ఏ రోజైనా నువ్వు దీవించబడతావు. కానీ నువ్వు దానికి రివర్స్ అయ్యావనుకో, ఎంత ఎదగాలనుకో ఎదుగుతున్నా పడిపోతావు. ఇక్కడ అన్నాడు చాలా చక్క మాట, వారు ప్రయాసపడుతూ ప్రభువునందు మీకు పైవారై ఉండి మీకు బుద్ధి చెప్పుచున్నారు చూడు, వారిని మీరు మన్నన చేయండి, గౌరవించండి. అవునన్నా ఇది కరెక్ట్ కాదు అని గౌరవించండి. గౌరవించలేదు ఊరికే ఉండండి. అందుకే ఎప్పుడో ఒక మాట మనం మాట్లాడుతుంటాం, ఎదుటి వ్యక్తికి మేలు చేయకపోయినా పర్లేదు, కీడు చేయకోకుంటే చాలు. మేలేం చేయొద్దు, కీడు చేయకపోవడమే మేలు. ఇక కీడెందుకు చేయడం? కానీ ఈరోజు లోకం ఏంటంటే, మేము తలుచుకుంటే, మీరు తలుచుకుంటే ఏమైనా చేస్తాం, చేసి ఎంతమంది దగ్గరికైనా తిరిగి మాతో పాటు మేము చెడిపోయినట్టుగా వాళ్ళని చెడగొడతాం. చెడగొట్టి సేవకుని ఒంటరి వారిని చేస్తాం. అయితే ఒక మాట చెప్పమంటారా, మీరు అనుకున్నట్టుగా సేవకు వచ్చినప్పటి నుంచి సేవకుడు ఎప్పుడు ఒంటరోడు కాదు. ఎందుకని? ప్రతి ప్రయాణంలో మరణములో కూడా దేవుడు తోడుగా ఉంటాడు వాళ్ళతో, అంతే. అయితే ఇప్పుడు ఒక మాట అంటాను, లోకంలో ఉన్న మాటే, నువ్వు ఎవరినో ఒక 10 మందిని చెడగొట్టి వారి మనస్సులను కలసజేసి సేవకుని ఇబ్బంది పెట్టాలి అని అనుకున్నావు అనుకో, లోకంలో పెద్దలు చెప్పారు కదండి, ఏమని చెప్పారు? చెడపకురా, నువ్వు కూడా అంతే. ఈ సేవకుని బాధ పెట్టడానికి ఒక 10 మందిని పోగేసి నువ్వు చెడగొడితే, నీ బిడ్డను చెడగొట్టడానికి 10 మందిని అపవాది లేపితే ఏమవుతుంది జీవితం? నేను ఒక దేవుని సేవకుడిగా చెప్తున్నానండి, నా వ్యక్తిత్వం, నా స్వభావం ఏంటంటే, తప్పిదాన్ని గద్దిస్తాను ప్రేమతోనే, వారి మీద ఉన్న ప్రేమతోనే. నా చెల్లెళ్లను, నా అక్కలను, మా ఆడబిడ్డలను తప్ప వాళ్ళు ఎట్లా పాడైపోతే అనుకుంటే ఏ రీతిగానైనా వాక్యం చెప్పడం నాకు వచ్చు. కానీ తప్ప గద్దిస్తాను. నువ్వు పశ్చాత్తాపడితే నీ తలను దేవుడు ఘనంగా పైకెత్తుతాడు. నువ్వు తిరగబడి కృతజ్ఞతాహీనుడుగా బ్రతికావనుకో, అవమానంతో జీవితాలు ముగించాలి. మన వయసు ఎప్పుడు మనకు శాశ్వతం కాదండి, మన అందము మనకు శాశ్వతం కాదు. మీకు తెలుసా, తమిళనాడులో సినిమా హబ్బు చాలా, ఒకప్పుడు, ఇప్పుడు హైదరాబాదు ఎక్కడెక్కడ అంటున్నారు, ఒకప్పుడు సినిమా రంగము అంటే తమిళనాడు. సినిమాల్లో ఛాన్స్ అంటే తమిళనాడుకు. తెలుగు వచ్చిన హీరోలందరూ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే ఇక్కడికి. ఇక్కడ స్టూడియోలు కట్టక ముందు నుంచి అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. నీకు ఒక మాట చెప్తాను, ఆ సినిమా నటీలు, ఆ హీరోయిన్లుగా లేకపోతే సైడ్ యాక్టర్గా రకరకాలుగా అందచందాలు ఉన్నాయని చెప్పేసి వెర్రబిగిన వాళ్ళందరూ ఈరోజు దాని సమీపంలో ఉన్నటువంటి ఆ తిరుపతిలో బెగ్గర్లుగా ఉన్నారండి, అడుక్కునే వాళ్ళుగా ఉన్నారు. ఎందరో నటులు చెప్పగలను నేను, వాళ్ళ పేర్లు నేను వాడను, ఎందుకంటే నా దేవుడు పరిశుద్ధ గ్రంథం ఎదుట వాళ్ళ పేర్లు ఉచ్చరించాల్సిన అవసరం లేదు కాబట్టి. మహా నటులుగా అందాలతో కుర్రకారును ఉర్రిత్తలొగించినటువంటి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోతే, చచ్చిపోయిన శవం ఇంట్లో ఉందని కనుక్కోవడానికి 2 రోజులు పట్టింది.
ఆమె ఏదో రెస్ట్ లో ఉంది, బయటికి రాలేదు ఇలాగ అనుకున్నారు. నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, బుద్ధి మాటలు సేవకుడు చెప్పేవాడు. బుద్ధి లేని పనులు నేనేమైనా చేస్తుంటే, నేను అందుకే ఎప్పుడు బుద్ధి లేని పనులు నేనేమైనా చేస్తుంటే నిలేసి అడగండి మీరు పిల్లలు కూడా. ఏందయ్యా నువ్వు చెప్పేదేంది, చేసేదేంది? మా పిల్లలతో, ఆడపిల్లలతో నీ సారేకాలేంటి? మగోళ్ళు లేనప్పుడు ఆడోళ్ళ ఇంటికి నువ్వు రావాల్సిన అవసరం ఏంటి? నేను అడగచ్చు. లేకపోతే కానుక కోసం మాత్రమే వస్తావే, మిగతా టైంలో కనపడమా? వడ్డీలు తిప్పుతాను అంటేనే. ఇలాంటివి ఏమన్నా ఉంటే, ఇంకా వేరే ఏంటన్నా ఉంటే, వేరే చోట ఏదైనా తప్పుడు బతుకుతా, తప్పుడు జీవితాలు ఉంటాయి. ఇంకా రెండవది కూడా, ఏదైనా దేవుని పిల్లలతో మీరిచ్చిందే, ఈ వాక్యం చూసి ఎవరైనా పిల్లలు ఇచ్చిందే తప్ప నాకు ఏ దేశాల నుంచి సహాయం లేదు. అలాగని ఎవరు మేము నన్ను దత్తత తీసుకుంటాం బాబు అన్నలు లేరు. నా ఆధారం ప్రభువే. నాకు ఎప్పుడేం అవసరమో అప్పుడు ఆయన వచ్చి ఇచ్చిపోతా ఉన్నాడు. ఎవరు నాకు నన్ను తట్టి లేపి ఇచ్చిరాపో, అంతే. నిన్న మా ఇంటికి 2 పేషెంట్లు వచ్చారు. ఆయన హార్ట్ పేషెంట్, స్టంట్ వేశారు. కరెక్ట్గా అన్నం పెట్టుకున్నాను ప్లేట్లో. వచ్చారయ్యా మీ వాక్యాన్ని మేము 3 ఏళ్ల నుంచి చూస్తాం, మిమ్మల్ని చూద్దామని చెప్పేసి ప్రార్థన చేయించుకుందామని వచ్చాం. చాలా రోజుల నుంచి రావాలనుకుంటున్నాం అబ్బలే. వాళ్ళని చూడగానే అర్థమైపోయింది ఆ బస్సు ప్రయాణంతో బాగా అలసిపోయారండి. సరే ముందు భోజనం చేయండి, తర్వాత మాట్లాడదాం అన్నాను. పేదవాళ్ళు, చాలా పేదవాళ్ళే. ఎందుకు వచ్చారంటే, ఆయన వచ్చిన నుంచి ఎందుకు ఏడుస్తున్నామంటే, భర్తకు బాగాలేనందుకు కాదు ఏడుస్తున్నది. ఇంత బాగా సేవకులు ఇంట్లోకి పిలుచుకొని కూర్చోబెట్టి భోజనం పెట్టి ఇలాగ మాట్లాడతారు అనుకోలేయా. మీరు టీవీలలో మాట్లాడుతున్నారు కదా అంటే, టీవీలలో మాట్లాడితే మాకు పైన ఏమైనా ఓనిడా టీవీకి వచ్చేటువంటి కొమ్ములేం లేవు, మేము మనసులోమే. సరే మాట్లాడిన తర్వాత చిన్న కానుక 1000 రూపాయలే. ఆమె కానుకేం 10,000 50,000 ఇచ్చిపోలే, ఒక 1000 రూపాయలు కానుక. వద్దమ్మా ఆయనకు బాగలేవు కదా, మెడిసిన్కి ఏదైనా ఉంటాయంటే. ఇంత దూరం వచ్చి ప్రార్థన చేయించుకొని ఒట్టి చేతులెట్ట పోవాలయ్యా, ఏదో మా తాహత్తు ఇది, వద్దు అని బ్రతిమలాడుతున్నా. అలాగా నద్దయ్యా, ఒక అక్క లాంటిది అన్నాను. పెద్ద 60 సంవత్సరాలు. ఏమైనా అనుకో, ఒక చిన్న కానుక. నాకు అవసరం ఉన్నప్పుడు దేవుడు ఎవరినో ఒకరిని లేపి ఇస్తాడు. అలాగని నేను ఇళ్ళ దగ్గరకు వచ్చేసి నా అవసరతలు ఇవి, ఎల్ఈడి పాడైపోయింది, కెమెరా పాడైపోయింది, ఫ్యాన్ పాడైపోయింది, మీరే కాకపోతే ఎవరు ఇస్తారు? ఇస్తే ఇవి, లేకపోతే అది దేవుడు చెప్తేనే. నీ ఇంటి దగ్గరకు వచ్చి మాత్రం పిలుచుకోకుండా వచ్చి ఈరోజు ఇస్తే టమోటకాయలు, రేపిస్తే బియ్యం, దీనిల కోసం తిరగను నేను. ఇప్పుడు కాదు, ఏమి లేనప్పుడే తిరగల. చుట్టూ నా రక్త సంబంధికులు ఉన్నా కూడా నీళ్లు తాగి ప్రార్థన చేసుకున్నాం, కానీ మందిరంలో మా ఇంట్లో ఇది లేదు అని ఎవరి దగ్గరికి పోలా మేము. ఎందుకంటే పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఇప్పుడు నేను అన్నదమ్మ దగ్గరకు, అక్క చెల్లి దగ్గరకు వెళ్తే నాకు పెట్టరనే కాదు వాళ్ళు, కానీ నా దేవుని ఎందుకు నేను తక్కువ చేయాలి? ఈరోజు పస్తున్నాను, రేపు బిర్యానీ పెడతాడు ఆయన. సరే రేపు పస్తున్నాను, అట్టే చూస్తూ ఉంటాడు ఆయన చేయడు అట్లా. అయితే డబ్బు కోసమని కానుకిస్తున్నావని నెత్తెన మాత్రం పెట్టుకుని సుమా, ఎవరన్నా కానుకిచ్చేవాళ్ళు నెత్తెన మాత్రం పెట్టుకోను. కానుక నువ్వు పరిచర్యకి ఇచ్చావు, నేను పరిచర్య చేస్తాను, దానికి నేను జవాబుదారీతనంగా ఉంటాను తప్ప ఇది తప్పంట. మిమ్మల్ని ఎంతన్నా ప్రేమించు, మీరు నన్ను ఎంతన్నా ప్రేమించు, తప్పే. అందుకే అక్కడ అన్నాడు, వారు బుద్ధి చెబుతున్నారు కాబట్టి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఎలాగా ఘనముగా ఎంచవలనని వేడుకొనుచున్నాను అన్నాడు. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ మాటలు మనం చూస్తూ ఉన్నప్పుడు తల్లిదండ్రిని సన్మానించాలి, వారికి కృతజ్ఞత చూపాలి. రెండవది, పరలోకములో నిత్య జీవాన్ని ఇవ్వడానికి నిరంతరము దేవుని వాక్యము చేత, మోకాళ్ళ అనుభవం చేత దైవికమైన క్రమాన్ని నేర్పించి విలువలతో కూడిన జీవితాన్ని నేర్పిస్తున్నటువంటి దైవజనుల ఎడల కృతజ్ఞత కలిగి ఉండాలి. మూడవది, ఒక చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. రాజుల మొదటి గ్రంథము 279వ పేజీలో 7వ వచనం
నేను నీ సహోదరుడైన నేను 279వ పేజీలో రాజుల మొదటి గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనము. నేను నీ సహోదరుడైన అబ్షలోము ముందర నుండి పారిపోగా గిలాదీయుడైన బర్జిల్లయి కుమారుడు నా సహాయమునకు వచ్చింది. నీవు వారి మీద దయ ఉంచి భోజనము చేయువారిలో వారిని చేర్చును. ఇప్పుడు బర్జిల్ల ఏం చేశాడో మనకు తెలియాలి కదా. 17వ అధ్యాయం సమయం 27, 28. దావీదు మహనాయమునకు వచ్చినప్పుడు అమ్మోనీయుల రబ్బా పట్టణపు వాడైన నాహోషు కుమారుడగు షోబియను వారు ఊరివాడకు అమ్మీయేలు కుమారుడైన రొగేలీము ఊరివాడైన గిలాదీయుడైన బర్జిల్లయు అరణ్యమందు జనులు అనసిన వారై ఆకలి కొని దప్పికొని ఎందురని తలంచి పరుపులు, పాత్రలు, కుండలు, గోధుమలు, ఎవల పిండి, వేచిన గోధుమలు, కాయధాన్యములు, చిక్కుడుకాయలు, పేలాలు, తేనె, వెన్న, గొర్రెలు, జున్ను ముద్దలు దావీదును అతని యొద్దనున్న జనులను భోజనము చేతకి తీసుకుని వచ్చింది. ఎవరు? బజ్జీలు. మిరపకాయ బజ్జీ గుర్తు పెట్టుకోండి, చాలా వచ్చేది. ఇంకా ఎన్ని తెచ్చాడైనా ఎందుకు? అరే తండ్రి కొడుకులు పోట్లాడుకున్నారు, ఆకలి లేదు, ఎక్కడో వెళ్ళిపోయారని చెప్పేసి. ఎంతైనా మా రాజు అయినా అబ్షలోము మీద తిరగబడ్డాడు, కానీ మమ్మల్ని పరిపాలించిన రాజు ఆకలితో ఉండకూడదని వెళ్ళిపోయారండి వీళ్ళన్నీ తీసుకొని. ఇప్పుడు దావీదు అబ్షలోము చచ్చిపోయాడు, తిరిగి ఊళ్ళోకి వస్తున్నాడు. దావీదు ఏం చేశాడు? ఒక పేజ్ తిప్పండి. జిల్లా వెళ్ళేటప్పుడు ఒక మాట అంటాడు, నేను ముసలిని చచ్చిపోతాను, ఇంకా నా వయసు 84 సంవత్సరాలు, నువ్వు ఏదైనా ఉపకారం చేయాలనుకుంటే నా పిల్లలకు చేయన్నాడు. అది గుర్తు పెట్టుకుని కృతజ్ఞతతో దావీదు చచ్చిపోయేటప్పుడు తన కొడుకైనటువంటి సొలొమోనుకు చెప్తున్నాడు, బర్జిల్లయి కొడుకులు 2వ అధ్యాయం 7వ వచనంలో బర్జిల్లయి కుమారుడు నిత్యము నీ బల్ల యొద్ద ఉండేటట్టుగా నువ్వు చెయ్యి. మొదటిది తల్లిదండ్రులకు మనం కృతజ్ఞులమై ఉండాలి. రెండోది దైవ సేవకులకు మనకు ఒక్క పూట అన్నం పెట్టినా సరే సహాయము చేసిన వారికి మనము కృతజ్ఞులమై ఉండాలి. ఏడవ సహాయం మాట సహాయము, ధన సహాయము. ఈ సహాయం ఎన్నో రకాలు ఉంటాయి. సహాయం ఏదైనా కావచ్చు. అయితే దేవుడు మాట్లాడుతున్నాడు, సహకారం పొందిన తర్వాత, తిన్న తర్వాత ఇంటి వాసాలను ఏం చేయొద్దు, లెక్క పెట్టద్దు. ఏమంటారు కదా, తిన్నింటి వాసాలు ఏంటది? ఒకనికి అన్నం లేదమ్మా, ఆకలిగా ఉందంటే రాయా తినయా, అన్నం ఆకలి లేకోకుండా ఉండడం ఏంటి, ఆకలితో ఉండడం ఏంటి, తినయ్యా అని అన్నం పెడితే ఆ రోజులన్నీ వాసాలు వేసుకునేవాళ్ళు కదా ఇండ్లకు. అన్నం తింటూ 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 వాసాలు లెక్క పెట్టాడంట. ఓహో, అడ్డవాసాలు 20, నిలువు వాసాలు 15, మొత్తం 30 వాసాలు ఉన్నాయి, ఓకే అని చెప్పేసి అన్నం తిని చేయి కడిగిన తర్వాత బొమ్మ బయటికి అన్నాడంట. అదేంటే అన్నం పెడితే నన్ను బయటకు పొమ్మంటావు, ఇల్లు నాది. ఊరి పెద్దల దగ్గరికి వెళ్ళిపోయారు, పంచాయతీ జరుగుతుంది. నా ఇల్లు అది, ఆమె ఉండడానికి నేను కొద్ది రోజులు ఇచ్చాను, ఆమె నా ఇల్లుని పట్టుకొని తన ఇల్లు అంటుంది. కాదయ్యా నాది ఇల్లు, మీకు తెలుసు కదా అంటే, అమ్మా ఏంటి నాదని తనంటాడు, నాదని తనంటాడంటే, అయ్యా ఆమె ఇల్లు ఆమెదే కదా, ఆమె ఎన్ని వాసాలు వేసి ఇల్లు కప్పిందో చెప్పమనండి. కప్పేవాళ్ళు వాసాలు గుర్తు పెట్టుకుంటారా? స్లాబ్ వేసుకునే వాళ్ళు కడ్డీలు ఎన్ని పరిశీలన గుర్తు పెట్టుకుంటారా? ఆమె ఎలాగుంటే నేను చెప్తాను, నా ఇల్లు కాబట్టి ఇటు 30 ఉన్నాయి, ఇటు 20 ఉన్నాయి, నాది ఇల్లు. అవునమ్మా, అంత కరెక్ట్ గా చెప్పాడంటే తన్ని మీరు ఖాళీ చేయండి. ఈరోజు చాలా మంది అవసరం తీరిందాక, అక్కా అన్నా మీరంత మంచి వాళ్ళు, అవసరం తీరిపోయిన తర్వాత ఏంటి మీది, ఏంటి మీరు చెప్పాను కదండి, మా ఇంట్లో బాడెక్కున్న వాళ్ళు కనుక్కున్నారులే, పెద్ద గొప్ప ఇల్లు అని ఇంకా 4-5 మాటలు ఎక్కువ అన్నారు. 4-5 మాటలు ఎక్కువ అన్నారు. అప్పుడు మాత్రం లోపలికి వచ్చినప్పుడు, సేవకుడు ఉన్న ఇంట్లో మేము ఉండడం ఎంత భాగ్యమన్నా మాకు. అబ్బా, ఏ ముత్తైదులు ఇందు పతివర్తలు మాట్లాడినట్టుగా మాట్లాడతాం. బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం కనుక్కున్నాంలే పెద్ద ఇల్లని, తొక్క తోలు అన్ని చెప్పి
లాస్ట్ కు వీలైతే ఇంకా దుమ్ము లోపలేసి ఊడ్చుకుంటారు పై బాడిగిలే. మానవ నైజం కృతజ్ఞతాహీనత. ఇక్కడ బాడిగ ప్రాముఖ్యం కాదు. నిలవ నీడలేని సామాను బయట ఉన్నప్పుడు నీకు గూడు దొరికింది చూడు, కృతజ్ఞత చూపాలి నువ్వు. కానీ ఏమనండి, బాగా కనుక్కున్నాను పెద్దగా. మేమేమన్నా అప్పుడు కూడా ఏమన్నా మేము సైలెంట్ గానే ఉన్నాం. తర్వాత చూడు దేవుడు మాకెంత ఇల్లు ఇచ్చాడు అనింది. ఇప్పుడు ఏమైందో, రేణిగంప కొట్టి పెట్టారు ఇంటికి. గుర్తుపెట్టుకోండి ప్రియులారా, కృతజ్ఞత సహాయము పొందిన తర్వాత, అవును దేవుడు మనల్ని దీవిస్తే మంచిదే, ఆశీర్వదిస్తే మంచిదే, మనల్ని ఆశీర్వదించారని చెప్పేసి మనకు సహాయం చేసిన వాళ్ళని చిన్న చూపు చూడడం ఏమవసరం మనకు? దేవా, నిజంగా దేవుడు మమ్మల్ని దీవించాడు, ఇంకా సమాధానపడి సంతోషపడి మీరు మాకు ఇచ్చేశారు. ఒకప్పుడు పిల్లవాడికి ఫీజు కట్టారు, చదువులో, ఉద్యోగంలో, వ్యాపారంలో, లేదా మీ ఇంట్లో ఏదో ఒక విందులో, ప్రేమ విందులో, ఎక్కడో ఒక చోట పాలు పొందాం. కృతజ్ఞత బర్జిలయ్యి. ఎంత కృతజ్ఞత కలిగిన వాడు తెలుసా? రాజు మమ్మల్ని పరిపాలిస్తున్నాడు, ఆయనకు అన్నం లేకపోతే ఎట్లా అని ఇచ్చాడు. రాజు మరలా రాజుగా తన స్థానంలో ఉన్నప్పుడు, నేను ముసలోన్ని అయిపోయినాయా, నా పిల్లలకు మేలు చేయించారు. దావీదు చనిపోయేటప్పుడు తన కొడుకులు మీరు చెప్తున్నాడు, రే వాళ్ళ ఇంట్లో అన్నం తిన్నాం రా, మర్చిపోమాకండి. దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులకు కృతజ్ఞత కలిగి ఉంటే దీర్ఘాయువుని ఇస్తాడు. దైవ సేవకులకు కృతజ్ఞత కలిగి ఉంటే మీరు చేసే ప్రతి పనిని సక్సెస్ చేస్తాడు. అదే ప్రయోజనం అంటే. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనం అన్నాడు. దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్టు వారి మాట విని వారికి లోబడుడి అన్నాడు. 13:17 హెబ్రీయులకు రాసిన పత్రిక. మీ పనులు సఫలం కావాలంటే దైవజనుల కృతజ్ఞత. మూడవది, మనకు సహాయం చేసిన వారికి కృతజ్ఞత కలిగి ఉంటే, ఒకవేళ మనం వెళ్ళిపోయినా మన పిల్లల్ని దేవుడు విడిచిపెట్టడు, ఆయన బల్ల యొద్ద జ్ఞాపకం చేసుకుంటాడు. లేచి నిలబడదాం, ప్రార్థన చేద్దాం. సూటిగా మాతో మాట్లాడుతూ బుద్ధి చెప్పే వాక్యము ద్వారా మా బ్రతుకులు సరిచేస్తూ ఉండగా, దైవజనులకు భిన్నంగా ప్రవర్తించి, మేము మాట్లాడితే రేపొద్దున మా పిల్లలు మాట్లాడతారు, మేము తిరగబడితే మా పిల్లలు తిరగబడతారు, మేము శపితులమైతే పిల్లలు కూడా శాపగ్రస్తులు అవుతారు. కావున విధేయులమైనటువంటి తత్వాన్ని, కృతజ్ఞులమై ఉండే తత్వాన్ని. మూడవదిగా, ఈ లోకంలో మాకెందరో ఎన్నో మేలులు చేస్తూ ఉన్నారు. కొట్టిన వాణ్ణి, తిట్టిన వాణిని మరిచిపోయినా, మేలు చేసిన వారిని మాత్రం మరొక మేము కృతజ్ఞులమై ఉండడానికి సహాయం చేయండి. విన్న ఈ మాటలు, ప్రకటించిన ఈ మాటలు మా అంతరంగంలో మీరు నీరు కట్టి ఫలింపచేయండి. సారవంతమైన నేలను పడిన విత్తనం వలె 30దంతలుగా, 60దంతలుగా, 100ంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ, ఘనత, ప్రభావాలు మీరు కలుగ చేసుకునమని అడగవలసిన విషయాలు ఎన్నో ఉన్నాయనైనా అడుగుటకు మరొక అవకాశం ఇవ్వండి. అడిగిన వాటిని దయచేయండి, మరిచిన వాటిని అందించి మహిమ పొందుమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.